ఎప్పుడైతే జీవన్ రెడ్డి రాజీనామా చేసేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డికి తెలిసిందో రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చింది. ఏందది? ఒకవేళ జీవన్ రెడ్డి కనుక కాంగ్రెస్ పార్టీకి జగిత్యాల నుండి రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దాదాపు వందలాది మంది లీడర్లు, వందలాది మంది కార్యకర్తలు కూడా జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్కి రాజీనామా చేసి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి పోతే బీఆర్ఎస్లోకి పోతారు, బీజేపీలోకి పోతే బీజేపీలో పోయేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే జగిత్యాల కాంగ్రెస్ ఖాళీ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేది రేవంత్ రెడ్డికి అర్థమైంది. జగిత్యాలలో కాంగ్రెస్ డిస్టర్బెన్స్ అయిపోతుంది అనేది రేవంత్ రెడ్డికి క్లారిటీ వచ్చింది. అందుకు రేవంత్న టకా మీరు పోయి మాట్లాడండి, మీరు పోయి డిస్కస్ చేయండి, మీరు చెప్పండి జీవన్ రెడ్డికి అని చెప్పి రకరకాలుగా మంత్రులను ఇక టార్చర్ పెట్టి పంపించేటటువంటి కార్యక్రమం చేసినట్టు. మీరు పోవాలని చెప్పి మొత్తానికి శ్రీధర్ బాబు వేయండు, మాట్లాడిండు. అయినా సరే జీవన్ రెడ్డి లైట్ తీసుకున్నాడు. దేవుడు చెప్పినట్టు వింటా అన్నాడు. దేవుడు ఆల్రెడీ నిర్ణయం చేసిండు, డిసైడ్ అయ్యిండు. ఆ డిసైడ్ అయినటువంటి నిర్ణయాన్ని నేను ఫాలో అవుతా అనేది జీవన్ రెడ్డి వర్షన్. మరి జీవన్ రెడ్డి కాంగ్రెస్లో ఉండేటట్టు కనబడతలేడు మ్యాక్సిమం. ఈ నెల 27వ తారీఖు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి కేసీఆర్ నేతృత్వంలో జాయిన్ కాబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. కేసీఆరే జీవన్ రెడ్డికి కండువా కప్పి మరి స్వాగతించబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. సో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోబోతుండట ఈ నెల 27వ తారీఖు. జీవన్ రెడ్డి మరి బీఆర్ఎస్ పార్టీలోకి పోతే ఎట్లుంటుంది పరిస్థితి అనేది కూడా మీకు చాలా వీడియోలలో చెప్పిన, ఇప్పుడు చెప్తా. 2028 ఎన్నికలలో ఇప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్లోనే కంటిన్యూ అయితే ఇప్పుడు ఆల్రెడీ ఈ సంజయ్ కుమార్ అనేటటువంటి ఈ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి గెలిచిండు. ఈయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. 2028 ఎన్నికలలో ఎట్లయినా బీఆర్ఎస్ పార్టీ సంజయ్ కుమార్కి టికెట్ ఇయ్యరు. అయితే మరి కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇస్తారు టికెట్? సంజయ్ కుమార్కి ఇస్తారా, జీవన్ రెడ్డికి ఇస్తారా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు జీవన్ రెడ్డి క్లారిటీ వచ్చింది, నాకు టికెట్ ఏమి ఇయ్యరు. మొన్న జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 60 వార్డులు ఉంటే 20 వార్డులు జీవన్ రెడ్డికి ఇచ్చారు, 40 వార్డులు సంజయ్ కుమార్కి ఇచ్చారు. ఇక్కడ జీవన్ రెడ్డి క్లారిటీ వచ్చింది, నాకు ఎట్లాగూ ప్రియారిటీ ఇయ్యరు, నన్ను పట్టించుకోరు, ఇక అవసరం లేదు ఈ పార్టీ, నేను కష్టపడ్డ పార్టీ ఇది, నాకు సంబంధం లేదని నాకు అర్థమైపోయి రేవంత్ రెడ్డి నన్ను పట్టించుకుంటలేడు, కావాలనే రేవంత్ రెడ్డి ఆ సంజయ్ కుమార్కి ప్రియారిటీ ఇస్తుండు అనేది ఆయనకు అర్థమైపోయి పార్టీకి దూరం కావడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు కనుక జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోతే రాబోతున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో జీవన్ రెడ్డి ఎవరికి చెప్తే వాళ్ళకి టికెట్ వస్తుంది, మీరు రాసి పెట్టుకోరు. అంత ప్రియారిటీ కేటీఆర్ ఇస్తాడు. తర్వాత ఇదే జగిత్యాలలో ఆల్రెడీ బీఆర్ఎస్కే కదా సీట్, అది ఇప్పుడు ఉండేది కూడా బీఆర్ఎస్ పార్టీ సీటే కదా. 2028లో కూడా పక్కా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుస్తాడు, రాసి పెట్టుకోరు.